హాయ్ ఫ్రెండ్స్, నేను 7 శనివారాల వ్రతం అయితే ప్రారంభించానండి. అందుకోసం ముందుగా నేనైతే ఇక్కడ చూడండి, పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. బియ్యం పిండి తీసుకున్నాను, దాంట్లో పాలు, అరటిపండు, అట్లాగే కొంచెం నెయ్యి వేసుకొని బాగా మెత్తగా కలిపేసి మనము ఒక ముద్దలాగా రెడీ చేసుకొని వాటిని దీపాలలాగా తయారు చేసుకోవాలండి. ఇట్లా బాగా ముద్దలాగా తయారు చేసుకున్నప్పుడు మనకి మంచి వాసన అయితే వస్తుందండి. అంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి, అంటే ఎక్కువగా వేసుకోకూడదు, లైట్గా కొంచెం వేసుకొని బాగా ముద్దలాగా చేసుకొని దాన్ని ఇట్లా ఉండలుగా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత దీన్ని మనం చపాతీ చేసుకునే ఇది కర్ర ఉంటుంది కదా, ఏదైనా గ్లాసులో ఆ ముద్దను పెట్టేసి దాన్ని మధ్యలో ఇలా ఒత్తుకుంటే మనకి దీపంకి ఆయిల్ పోయడానికి కావలసిన ఆ హోల్ అయితే మనకి ఏర్పడుతుంది. ఇట్లా రెడీ చేసుకొని వీటికి నామాలు అయితే పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి దేవుడి దగ్గర. నేనైతే పూజకి పొంగలి, పులిహోర, అలాగే కొంచెం వడపప్పు, కొంచెం చలిమిడి, పానకము ఇవన్నీ పెట్టుకున్నానండి. అలాగే టెంకాయ, మనకు కావలసినవి అరటిపళ్ళు, ఫ్రూట్స్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. అట్లాగే ఇట్లా నేనైతే రెడీ చేసుకున్నాను. మన వెంకటేశ్వర స్వామి అయితే అలంకార ప్రియుడు కదండి, సో ఆయనకి తులసి మాల అనేది ఖచ్చితంగా పెట్టాలి. మా పాప అయితే తిరుపతికి వెళ్ళామండి. అప్పుడు గోవింద కోటి రాయాలని అడిగితే అక్కడ లేవు, కానీ ఆన్లైన్లో ఆర్డర్ చేసి అయితే తెప్పించుకుంది. ఇట్లా నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. మనం ఈ 7 శనివారాల వ్రతం చేయాలంటే మనము ఏదైనా ఒక శనివారాన్ని ఎంచుకొని ఆ శనివారం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మరి మనకి ముఖ్యంగా మనము బాగా చేసుకోవాలి అని అంటే మనం శనివారం ఏకాదశి రోజు అయితే ప్రారంభించుకోవచ్చు. అట్లాగే త్రయోదశి అయినా కూడా మంచిదంట. అలాగే శనివారము పౌర్ణమి 2 కలిసి వచ్చినా కూడా మంచిదంటండి. అట్లాగే శనివారము పుష్యమి నక్షత్రము, అలాగే అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, ఇవేనా శ్రవణ నక్షత్రం అయితే ఇంకా చాలా మంచిదండి, స్వామివారికి ఇష్టమైన నక్షత్రము. అట్లాగే మనం ఈ వ్రతాన్ని ఏ వయసులో ఉన్నవారైనా, స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి. అలాగే శనివారం మనం తెల్లవారకు ముందే తలస్నానం చేసేసి ఈ 7 శనివారాలు అయితే తులసి మాల అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అట్లాగే పగలైతే నిద్రపోకూడదు. మధ్యాహ్నం భోజనం, అది కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటి మీద డిపెండెన్సీ అనమాట. మనం శనివారం ఉదయం 6 నుంచి 7 లోపు అయితే ఈ పూజ చేసుకోవాలి. అలాగే సాయంత్రం వచ్చేసి 6 గంటల నుంచి 7 గంటల లోపలైతే ఈ వ్రతం చేసుకోవచ్చండి. అదే ఉదయం పూజకు మనం నల్లని వస్త్రాలు అయితే ధరించాలి. అంటే కొంతమందికి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మనం చేసుకునే విధానాన్ని బట్టి, అంటే మనకు ఉన్న అవైలబిలిటీ బట్టండి. అలాగే సాయంత్రం పూజకైతే పసుపు రంగు వస్త్రాలు అయితే ధరించాలంటండి. అట్లాగే మన వెంకటేశ్వర స్వామికి ముఖ్యమైనది నువ్వులతో చేసిన చిమ్మిలండి. 7 ఉండలు చేసి నైవేద్యంగా అయితే పెట్టుకోవచ్చు. అలాగే స్వామివారికి శనగపిండితో చేసిన లడ్డూలు కూడా చేసుకోవచ్చండి, అది కూడా చక్కెరతో చేయాలంట. అట్లాగే మళ్ళీ మగవారు చేసేటప్పుడు అయితే వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు అయితే ఉండవండి పూజలో, కానీ ఆడవాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఆటంకాలు అయితే ఒక వారం అనేది 1-2 వారాలు అయితే అట్లా మనం చూసుకొని నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవచ్చండి. బాయ్ ఫ్రెండ్స్.